పాకిస్తాన్ పాపాలు పండే సమయం దగ్గర పడిందా? ఏ క్షణంలోనైనా దాయాదిపై భారత్ అటాక్ చేయబోతోందా? పాకిస్తాన్పై సైనిక చర్య ఖాయమా? ఢిల్లీలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నేవీ చీఫ్తో భేటీ అయిన ప్రధాని గంటల వ్యవధిలోనే వైమానిక దళ అధిపతితో సమావేశమయ్యారు. భారత్లో వేగంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూస్తున్న పాక్ ఎప్పుడేం జరుగుతుందోనని ఉలిక్కి పడుతోంది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ ఏ క్షణమైనా తమ దేశంపై దాడికి దిగుతోందంటూ పాకిస్తాన్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకు కారణం పహల్గాం ఉగ్రదాడి తర్వాత వ్యూహరచనలో కేంద్రం బిజీగా ఉండడమే. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రధాని మోదీతో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తన నివాసంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో ప్రధాని భేటీ 40 నిమిషాల పాటు సాగింది. వీరిద్దరూ వైమానిక దళం సన్నద్ధత గురించి చర్చించారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన చివరి పెద్ద ఉగ్రవాద దాడికి భారత వైమానిక దళం జెట్ విమానాలతో గట్టి బుద్ధి చెప్పింది. తాజాగా పహల్గాం ఉగ్రదాడి విషయంలోనూ అదే రిపీట్ చేయాలనుకుంటోంది భారత్. సరిహద్దుల్లో వాయుసేన సన్నాహకాలను ప్రధానికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వివరించారు. శనివారం నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ప్రధానితో సమావేశమయ్యారు. పాకిస్తాన్ను ధీటుగా ఎదుర్కోవడానికి నేవీ ఎలాంటి చర్యలు చేపట్టిందో ప్రధానికి త్రిపాఠి వివరించారు. అంతేకాదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానితో సమావేశం కావటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పుల్వామా దాడికి పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది భారత్. అప్పటి నుండి భారత వైమానిక దళ బలం దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ పరంగా గణనీయంగా పెరిగింది. బాల్కోట్ దాడి తర్వాత ప్రవేశపెట్టిన రాఫెల్ జెట్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల క్షిపణులతో అమర్చారు. పుల్వామా దాడి తర్వాత పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని అతిపెద్ద ఉగ్రవాద దాడిగా పరిగణిస్తారు. ఈసారి పాకిస్తాన్ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోవాలని భారత్ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ నిరంతరం ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్లతో సమావేశమై చర్చిస్తున్నారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ. సైన్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ విధంగా కావాలంటే ఆపరేషన్ను నిర్వహించుకునే స్వేచ్ఛ ఉందని ప్రధాని స్పష్టం చేశారు. దీంతో త్రివిధ దళాలు దూకుడు పెంచాయి. విడతల వారీగా భారత్ తీసుకుంటున్న పలు నిర్ణయాలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే భారత్ ఎప్పుడు దాడి చేస్తోందోనని పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది.